ఏ అను అను ఏ అను ఏంటి ఇంత ముద్దురుదిరా? ఈ పల్లెటూరు బయట ఇలా కాదు, ఏం చేయాలి? ఏ అను, గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. టైం ఎంత అయింది? పావుదొక్క 6 అయిపోయింది, 6:30 అయింది టైము. ఇప్పుడు దాకా అంటే నిద్ర లేసేది? రేపటి నుంచి 5 గంటకల్లా లేసి ఇంటి పని వంట పని మొత్తం శుభ్రం చేసుకొని 6 గంటలకల్లా శ్రీ మహాలక్ష్మి లాగా ఉండకపోయామంటే ఒంటి నిండా బాటలు పెడతావు. ఈ మాయదారు అలవాటు నీకు ఉంది. రేపటి నుంచి బెడ్ కాఫీ నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలే గాని నీకెవరు తీసుకొచ్చి ఇవ్వరు. లే నమస్కారం. ఎంత ధైర్యమే నీకు? నీళ్లు కొట్టి కాళ్ళు పట్టుకుంటావా? ఆడదన్నాక 5 గంటకల్లా లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని 6 గంటకల్లా శ్రీ మహాలక్ష్మి లాగా రెడీ అయ్యి ఉండాలి గాని ఇలా యాబ్రేస్ మొహం కాదు. ఆడదంటే ఎలా ఉండిద్దు నాకెలా తెలుసు అత్తయ్య? కాలేజ్ అయిపోయే టైంకి పెళ్లి చేశారు. నేను మీరు చెప్పాను కదా, ఆ మాటలన్నీ ఈ రోజు మీ మీద ప్రయోగిస్తున్నాను. ఈ ఇంటి కోడలుగా నీకే ఆ బాధ్యత, అవే నీకే వర్తిస్తాయే. అంటే మీరు ఆడవాళ్ళు కాదా అత్తయ్య? ఏంటే ఈ ఇంటి కోడలుగా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, నేను చేసినవన్నీ నువ్వు చేయకూడదు. అర్థమైంది. సరే అట్లాగే చేస్తలే. ఏమర్థమైంది? ఇది ఇంత పరమైన శిశుల్లాగా ఉంది. ఏం చెప్తున్నారు? నా కొడుకున్న సంతోషంగా ఉంటున్నారా లేదు వీళ్ళు? ఇక కనీసం నా కొడుకుతోటి కామన్ సెన్స్ కన్నా ఉంటున్నావా? కామన్ సెన్స్ అంటే ఏంటి? నీకు ఇంగ్లీష్ లో తగలేటట్టు తెలుగులోనే ఏడుస్తానులే. నా కొడుకు నువ్వు సంతోషంగా ఉంటున్నారా? సంతోషంగా ఉన్నాం అత్తయ్య. నాకు చెప్పడానికి సిగ్గేస్తుంది. ఈసారి సంతోషంగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్లి చూపిస్తాలే. నన్ను పిలుస్తావా? నన్ను చూపిస్తావా? ఏంటే నీకు అసలు బుద్ధుందా? బుద్ధి అంటే జ్ఞాపకం వచ్చింది అత్తయ్య. మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ అబ్బాయి పడుకునేటప్పుడు చేస్తున్నాడు, అవి ఇవి చేస్తున్నాడు వద్దన్నా గాని మీరు మాట్లాడండి. నాకు కోపం వస్తుంది. కోపం వచ్చింది అనుకో నేనేం చేస్తాను కూడా నాకు పని ఉంది, నేను ఇదేంది అట్లా చెప్పుద్ది? ఒంటి మీద చేయొద్దంటది, సంతోషంగా ఉన్నావంటది. ఒంటి మీద చేయకోకుండా సంతోషంగా ఎలా ఉంటారు? ఇదేదో పరమందన శిశుల కథలాగుంది.